హాయ్ అండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైజాగ్లో బీచ్ రోడ్లో ఉంది. ఇది ఎక్కడంటే ఎండాడ అంటారు దీన్ని, కానీ ఋషికొండ బీచ్కి ఆపోజిట్లో ఉంది. ఋషికొండ బీచ్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది. ఇది ఎంట్రన్స్ మనకు చూసేది. ఇప్పుడు ఇక్కడ నుంచే చెక్ పోస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకప్పుడైతే చెక్ పోస్ట్ పెట్టి 2 వీలర్కి 10 రూపీస్, 4 వీలర్కి అయితే 20 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఈ మధ్య చెక్ పోస్ట్ తీసేశారు, కానీ ఒక పోలీస్ మాత్రం ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంటారు, ఇన్ఫర్మేషన్ మనకు చెప్పడానికి అట్లా. ఇప్పుడు ఇదే రోడ్డు మనం వెళ్ళేది పైకి. 2 మినిట్స్ నార్మల్గా టైం తీసుకుంటుంది, ఎందుకంటే మధ్యలో యూటర్న్స్ ఉన్నాయి కదా, ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారిని కూడా నడిచి వెళ్తారు, నడిచి కిందికి కూడా వస్తారు, కొండపైన ఉంది కాబట్టి. అటువైపు ఏమో స్టెప్స్ ఉన్నాయి, ఒక 300 స్టెప్స్ ఉంటాయి. 5 మినిట్స్లో మనం పైకి రీచ్ అవ్వచ్చు. ఎవరైనా నడవగలుగుతారు పైకి. చాలా బాగుంటుందండి పైన టెంపుల్. ఏదో ఇప్పుడు మనం చూడవచ్చు, పైన నుంచి డివోటీస్ వస్తున్నారు కిందికి నడుచుకుంటూ. కొంచెం రైనీగా ఉంది, లైట్గా రెయిన్ వస్తూ ఉంది, క్లౌడ్స్ అట్లా. చాలా బాగుంది క్లైమేట్ ఇవాళ, అందుకని అలా నడుచుకుంటూ వస్తున్నారు చూస్తూ. ఎదురుగా కనిపించేది అదే ఋషికొండ అన్నమాట. మనం పైకి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. కొండపైన బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఋషికొండకు అటు ఇటు అంతా కూడా మనకు సీ కనిపిస్తుంది. మధ్యలో చిన్నదే కొండ, అది ఋషికొండ. అంటే చాలా స్మాల్గానే ఉంటుంది, ఏం మరీ పెద్దది కాదు. ఇదే ఋషికొండ మనం చూసేది. ఈ టెంపుల్కి ఋషికొండకు మధ్యలో భీమిలి వెళ్ళే రోడ్ అయితే ఉంది. ఇది మనకు వైజాగ్ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డే కంటిన్యూ అవుతుంది కదా, ఆ రోడ్లోనే ఎగ్జాక్ట్లీ ఉందన్నమాట. ఇది అదో క్లౌడీగా ఉంది, మనం చూస్తున్నాము. ధ్వజస్తంభం కొండపైన ఉంది. ఇది స్టెప్స్ ఎక్కి రావాలి మనం, కొంచెం కష్టమైన పని కాదు. నడవలేని వాళ్ళకైతే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవే మనం రూమ్స్ చూసాం కదా, అక్కడంతా వారికి నైవేద్యాలు కూడా అవుతాయి. ఇక్కడ నుంచి మనం పైనుంచి వ్యూ చూస్తున్నామండి. ఇప్పుడు అది వెంకటేశ్వర స్వామికి ఎదురుగా హనుమ ఉంటారు కింద. అదే అండి, అవి చూసాం కదా ఫస్ట్ కూడా, అవే నైవేద్యాలు, అవన్నీ అవే రూమ్స్ అవి. అక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది, లైట్గా రెయిన్ ఉంది కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది, డివోటీస్. లేకపోతే చాలా ఎక్కువ వస్తారు. ఇదే అండి హనుమ టెంపుల్, కింద ఉంటారు ఆయన హనుమ. ఇక్కడ మనకు ఏం ప్రాబ్లం ఉండదండి, ఎంతమంది వచ్చిన ప్లేస్ ఉంది నిల్చోడానికి, కూర్చోడానికి. కింద వెయిటింగ్ హాల్ కూడా ఉంది. వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తారో. మనకు సీ అంతా కనిపిస్తుంది. ఇదేమో గాయత్రి విద్యా పరిషత్ కాలేజెస్ ఇవి. స్వామివారికి రైట్లో గాయత్రి విద్యా పరిషత్ కాలేజెస్ ఉంటాయి, లెఫ్ట్లో ఏమో గీతం కాలేజెస్ ఉంటాయి. అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఇవి గాయత్రి విద్యా పరిషత్వే. మధ్యలో ఒక చిన్న కొండ మాత్రమే గ్యాపు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ గోవిందుడు వచ్చి కూర్చున్నాడండి అక్కడ. ఇటువైపు ఏమో గాయత్రి విద్యా పరిషత్తు, ఇటువైపు ఏమో గీతం కాలేజెస్. ఆ ఒక్క కొండే ఎందుకు ఉండిందంటే భగవంతుడి కోసమే ఉన్నట్టు మనం అనుకోవాలి. అది జగన్ గారు సీఎంగా ఉన్న టైంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు ఈ టెంపుల్ అయితే అని తెలుస్తుంది మనకి. అక్కడ బోర్డు అదంతా కూడా ఉంది. చాలా బాగుంటుందండి టెంపుల్ వ్యూ అయితే. పైకి మనం టెంపుల్ పై దగ్గరికి వచ్చామంటే కొంచెం టైం పెట్టుకొని రావాలి. ఎప్పుడు కూడా హడావిడిగా ఏదో స్వామి దర్శనం అయిపోయింది మనం వెళ్ళిపోయాము అలా కాకుండా, కొంచెం టైం పెట్టుకొని వచ్చామంటే బాగా కూర్చొని కాసేపు మనసు ప్రశాంతంగా ఉండి వెళ్ళొచ్చు ఎవరైనా కూడా.
ఏదైనా దేవుడికి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇది ఎండాడ అండి. ఎండాడ స్వామివారి ఉండేది కూడా ఎండాడే అంటారు. ఇది వచ్చేసి గీతం కాలేజెస్, అవి మెడిసిన్ కాలేజ్ అది. ఇదంతా ఇంకా పీజీ డిగ్రీ, ఇది ఎగ్జాక్ట్లీ మెడిసిన్ కాలేజ్ అండి. ఇది గీతం వాళ్ళది. ఇవన్నీ వాళ్ళవే బిల్డింగ్స్, వాళ్ళ క్యాంపస్ అదంతా కూడా. చివరిగా కనిపిస్తుంది ఇవంతా ఎండాడ వాళ్ళకి అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదా అవి. అక్కడ 1C వరకు ఉన్నాయి. కాస్ట్ అయితే 70-60 కూడా చెప్తున్నారు మనకి. ఇదంతా గీతం కాలేజెసేనండి. ఇదంతా కూడా వాళ్ళ క్యాంపస్లోని ఇదంతా. అటువైపు కొండపై కనిపిస్తుంది, మనకేమో రామానాయుడు స్టూడియోస్ వాళ్ళే అందరూ కనిపిస్తాయి. ఇదంతా గీతం కాలేజు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే మనకి ఎంట్రన్స్ ఋషికొండకు ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్స్ ఏదైతే కనిపిస్తున్నాయో జగన్ గారు కట్టించిన బిల్డింగ్స్ అండి ఇవి. ఈ బిల్డింగ్స్కి ఎదురుగానే గీతం కాలేజెస్ మెయిన్ గేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మెయిన్ గేటు ఈ బిల్డింగ్స్ ఎదురుగానే ఉంటుంది. మధ్యలో రోడ్ డివైడ్ చేస్తుంది అంతే. భీమిలి వెళ్ళే రోడ్డు డివైడ్ చేస్తుంది ఇది. ఇటువైపు రిషికొండ బిల్డింగ్స్, ఇటువైపు గీతం కాలేజెస్ బిల్డింగ్స్ అన్నమాట వాళ్ళది. ఇదంతా కింద అండి, వెహికల్స్ రావడం వెళ్ళడం ఇది ఇక్కడ ఇట్లా ఉంటుంది. స్వామివారి అయితే పైన ఉంటారు. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనం. ఒక 30 స్టెప్స్ అట్లా ఎక్కాలి అంతే. ఈ బిల్డింగ్స్కి కిందనే మనకు ఋషికొండ బీచ్ ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది బీచ్. హోటల్స్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఋషికొండ బీచ్. ఇదేమో మనం వెనకాల టెంపుల్కి వెనకాల మనం వెహికల్స్ పార్క్ చేయడానికి వెళ్తాం కదా ఆ ప్లేస్ అన్నమాట. ఇక్కడ దారిలో లడ్డు కౌంటర్ ఉంటుంది. ఇదేమో వాటర్ ప్యూరిఫై చేసిన వాటరు. మనకు కూల్గా కావాలంటే కూల్ వస్తాయి, నార్మల్ వాటర్ రెండు ఉంటాయి అందులో. డిస్పెన్సర్ అది. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి, బాగా ఇస్తారు. ప్రసాదం కూడా బాగా పెడతారు. ఇది లడ్డు కౌంటర్ వెనక సైడ్ ఉంటుంది. పైన స్వామి ఉన్నారు, కింద బిల్డింగ్. ఈ లడ్డు కౌంటర్ ఏదైతే ఉందో అది అక్కడే వెయిటింగ్ హాల్ కూడా ఉందండి. ఎందుకంటే స్వామివారికి నైవేద్యాలు అయ్యేటప్పుడు బ్రేక్ ఇస్తారు కదా 1 hour అట్లా. ఆ టైంలో మనం ఎండగా అట్లా ఉంటే ఉండలేమని చెప్పి వెయిటింగ్ హాలు. ఇదంతా బ్యాక్ సైడు, టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. మనకు ప్రతి శనివారం లడ్డు అవైలబుల్లో ఉంటుందండి ఇక్కడ. సేమ్ ప్రైస్ 50 రూపీస్, సేమ్ తిరుమల అలాగే. అక్కడి నుంచే వస్తాయి లడ్డూస్, ఇక్కడ తయారు చేసినవి ఏం కాదు. వెనక ఇవన్నీ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయండి. ఇదంతా 2-wheeler పార్కింగు. 4-wheelerకి కొంచెం అవుట్ సైడ్కి ఇచ్చారండి 4-wheeler. స్వామి అమ్మవార్లండి ఈ గోపురాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోతండోయ్.